దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా ఈ 2026 సంవత్సరం మొదటి పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిలో మనమందరము చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మరలా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో ఉండి మనం ధ్యానించుకుందాం. సో ఆన్ ద 31st నైట్ 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో వీ హ్యావ్ అనౌన్స్డ్ దిస్ ఇయర్ యాజ్ ద ఇయర్ ఆఫ్ డివైన్ ఫెయిత్. మరి ఇది దేవుని అందలి విశ్వాసముతో కూడిన సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని మరి మనము దేవుని కొరకు మరి మన కొరకు మనం ప్రతిష్ఠించుకున్నాం. సో వీఆర్ లుకింగ్ ఫ్రమ్ హెబ్రూస్ చాప్టర్ 6 verse 1. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనం మరి మనం ధ్యానించుకుంటున్నాం. హెబ్రూస్ చాప్టర్ 11 verse 1. ఫెయిత్, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనే విషయాన్ని ఆ వచనం ద్వారా విశ్వాసమును గురించి మనం ధ్యానించుకుంటున్నాం. సో ఐ హ్యావ్ షేర్ ద ఫస్ట్ పాయింట్. మరి మొదటి విషయాన్ని 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో మనం ధ్యానించి ఉన్నాం. ఓకే, ఐ బ్రోక్ ద వర్డ్ ఫెయిత్. ఫెయిత్ అనేటువంటి ఆ మాటను మరి అక్షరాలుగా విభజించి FAITH అనే అక్షరాలకు తగినట్లుగా మరి 5 విషయాలను విశ్వాసం గురించి నేను మాట్లాడాలని మరి దేవుని వల్ల ప్రేరేపించబడి ఉన్నాను. మొదటిగా F అంటే మనం ధ్యానించుకున్నాం. F అంటే ఏంటండి? ఫోకస్. ఫెయిత్ అంటే ఏంటి? కేవలము నమ్ముకొని ఇక మన దారిని మనం వెళ్ళిపోవటం కాదు. చాలాసార్లు మనం ఏంటంటే విశ్వాసం అనేటువంటిది వీ టేక్ ఇట్ యాజ్ ఎ మీనింగ్లెస్ థింగ్, ఒక అర్థం లేని దానిగా మరి మనం మరి మనం ఆలోచించి మరి తెలియక దాని యొక్క విషయము దాని యొక్క విలువ మనకు తెలియక మరి మనము ఇలాగా చేసేసి మనకు నచ్చినట్లుగా మనం చేసేసి మరి మనము జరగలేదు లేదా పొందుకోలేదు అనేటువంటి విధంగా ఉంటాం. కానీ విశ్వాసం అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవర్ ఫోకస్, మన యొక్క దృష్టి ఏంటంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. ఓకే, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ జీసస్ క్రైస్ట్ హూ ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఓకే, మన విశ్వాసమునకు ఆయన కర్త మాత్రమే కాదు, దానిని కొనసాగించడం అంటే దాన్ని సంపూర్తి చేసేవాడు కూడా ఆయనే. అంటే ఆయన మీద మన దృష్టి మరి మన గురి ఆయన మీద నిలిపినంత వరకు ఓకే we have the assurance of receiving God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కార్యము మన జీవితంలో మనం పొందుకుంటాము అనేటువంటి నిశ్చయత మనం కలిగి ఉంటున్నట్లుగా చూస్తున్నాం. ఓకే, సో మరి అక్కడ మనం చూసాం విశ్వాసం అనేది ఏమంటున్నాడు? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఈ మాటను కూడా మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఓకే, నా ఈ విషయాలు నిరీక్షించబడు వాటిని అంటే మనం ఏమనుకుంటామంటే ఈలో మనకి జనరల్గా మన నిరీక్షణ అంతా ఈలోక సంబంధమైనటువంటివే ఉంటాయి. ఓకే, అవసరాలు అనేటువంటివి ఈలోక సంబంధమైనటువంటివి. ఓకే, బట్ నిరీక్షణ అనేటువంటిది ఏంటంటే ద థింగ్ దట్ రిఫర్స్ టు ద స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంబంధం, మెయిన్లీ ద స్పిరిచువల్ థింగ్స్. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మరి నిరీక్షణ అనేటువంటిది దేవుని కార్యాలు, క్లియర్గా చెప్పాలంటే దేవుని కార్యాలకు సంబంధించిన వాటి యందు మనకు నిరీక్షణ కావాలి. ఓకే, వి రీడ్ మనం పోయిన 31వ తారీఖు రాత్రి మనం ధ్యానించుకున్నాం. ఓకే, రోమన్స్ చాప్టర్ 5 verse 5, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ నిరీక్షణ మనలను ఏం చేయదంటుంది? ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుదని చెప్పేసి ఆ వాక్యం ఒకటి మనం తీసుకొని మనం ఏం చేస్తామంటే దేవుడు నన్ను సిగ్గుపరచడు అని వేటుకో ఏయో దేవుని దగ్గర ఆశించేసేసి
మరి మనము ఆ విధంగా ఆలోచిస్తాం. కానీ ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అనేటువంటి విషయాన్ని మరి పైనుండి మరి కనుక మనం చూసినట్లయితే మరి 3వ వచనం నుంచి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఏ నిరీక్షణ అంటున్నాడండి? నిరీక్షణ దేన్ని గూర్చిన నిరీక్షణ? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అని చెప్పి ఆ నిరీక్షణ విషయమై శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగజేయని అని ఎరిగి ఆశీర్వాదములు కాదు, లేదా లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించమనట్లేదు. శ్రమల యందు కూడా ఏం చేయాలంటే అట్టి నిరీక్షణ కలిగినటువంటి వారు శ్రమల యందు కూడా ఏం చేస్తారు? అతిశయిస్తారు. సో శ్రమల యందు అతిశయపడదము అని అప్పుడు అన్నాడు. అనగా దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే అది ఏదైనా కానివ్వండి, వెదర్ ఇట్ బి ఆర్ ఫిజికల్ ఆర్ న్యాచురల్ నీడ్స్, మనకు సాధారణంగా మన అవసరతలు కావచ్చు, లేదంటే మరి దేవుని యొక్క కార్యాలు అవి ఏవైనా సరే, స్పిరిచువల్ ఆర్ ఫిజికల్, ఓకే, మరి న్యాచురల్ సరే మామూలు అయినా కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటివైనా కావచ్చు, వాటి వలన ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి. ఏం కలగాలండి కదా? వి సీ జీసస్ ఆల్సో సెడ్ కన్సర్నింగ్ లాజరస్ సిక్నెస్. మరి లాజర్ యొక్క రోగమును గురించి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తాడు. వెన్ హీ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ లాజరస్ వాజ్ సిక్, లాజర్, నీవు ప్రేమించిన లాజర్ రోగే ఉన్నాడని యేసుక్రీస్తుకి తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఏమంటారు అక్కడ? ఈ రోగము మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడినట్లుగా వచ్చి ఉన్నది, దేవుని మహిమ కొరకు వచ్చి ఉన్నది అని చెప్పేసేసి మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. సో లాజరస్ సిక్నెస్ అండ్ ఆర్ రైజింగ్ లాజరస్ ఫ్రమ్ ద డెడ్, మరి లాజర్ యొక్క రోగము కానీ లేదా చనిపోయిన లాజరును లేపడం అనేటువంటి దాని వెనక ఏమున్నదండి? దేవుని కుమారుడు మహిమపరచబడినట్లుగా అనేటువంటి మాటను మరి అక్కడ మరి మనం చూస్తున్నాం. సో మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు వారు మరి అక్కడ తెలియపరుస్తున్నాడు. సో వాట్ ఎవర్ వి ఎక్స్పెక్ట్, దేవుని యొద్ద నుండి మనం నిరీక్షించేటువంటి వాటి యొక్క నిజస్వరూపం అంటే ఆ కార్యము, దేవునికి మహిమ కలిగేటువంటి ఆ కార్యాలను మనం దేవుని యొద్ద నుండి ఆశపడుచున్నప్పుడు మరి దేవుని యొక్క మరి నామము మహింపరచబడినట్లుగా ఉండే విధంగా ఉండాలి. అంతేగాని మనము ఏదో లోక సంబంధమైనటువంటి వాటిని, అంటే లోక సంబంధమైనటువంటి వాటినే ఓకే, బట్ ఏంటండి వాటి ద్వారా ఏం కలగాలి? దేవుని నామానికి మహిమ కలగాలి. ఈ భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు మరి వీ నీడ్ టు బ్యాటిల్, మనం ఏంటంటే పోరాడవలసినటువంటి వారం అయి ఉన్నాం. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ నీడ్ టు ఫైట్. మనం పోరాడవలసినటువంటివి మరి మనకు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూస్తే అక్కడ మనం పోరాడవలసినటువంటివి ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు వెయిట్. అందుకని అంటున్నాడు, శ్రమ ఓర్పు నిరీక్షణను మనకు కలుగజేస్తుంది, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది అని చెప్పేసేసి మరి అక్కడ మరి అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తున్నట్లుగా వీ నీడ్ టు వెయిట్ విత్ పేషెన్స్. సహనముతో ఏంటంటే విశ్వాస విషయంలో సహనముతో మనము కనిపెట్టాలి. ఓకే, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలన్నీ మరి మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విశ్వాసం ద్వారా వారు పొందుకున్నటువంటివన్నీ మరి మనం చూస్తాం. ఓకే, దేర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ గ్లోరిఫైడ్. దేవుని నామమునకు ఏంటండి మహిమ కలిగినట్లుగా మరి మనం చూస్తున్నాం. ఒక చోట యేసుక్రీస్తు వారు అంటారు, ఒక 10 మంది కుష్ఠరోగులు మరి ఆయనకు దాయా మమ్మల్ని స్వస్థపరచమని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 10 మందిని స్వస్థపరుస్తాడు. ఓకే, 10 మందిని స్వస్థపరిస్తే అందరూ ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఆయనను మహింపరచలేదు, ఆయనను కృతజ్ఞతలు చెల్లిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, స్వస్థత పొందింది 10 మంది కదా, మిగిలిన 9 మంది వారేరి. ఓకే, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ
రిసీవ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, బట్ దే డు నాట్ గ్లోరిఫై గాడ్. దేవుని వారు ఏం చేయలేని స్థితిలో ఉన్నారండి, మహింపరచలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని ఏంటండి, అవర్ ఫోకస్, మన యొక్క ఎఫ్ అంటే విశ్వాసంలో మొదటిగా కావాల్సింది ఏంటంటే మన ఫోకస్, మన యొక్క దృష్టి, మన గురి దేని మీద ఉన్నది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఓకే, మన గురి ఎవరి మీద ఉండాలి? యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తు వారి మీద ఉండాలి. కానీ మన గురి దేని మీద ఉంటుంది? చాలామందికి గురి ఏంటండి, మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదే ఉంటుంది. ఓకే, రక్షణ కూడా దేని కొరకు పొందుతున్నారు? ఈ లోక సంబంధమైన వాటి విషయమే రక్షణ పొందుతున్నారు. ఓకే, ఉద్యోగం కోసమో, లేకపోతే పరీక్షలు పాస్ అవ్వాలనో, లేదంటే ఇంకా స్వస్థపరచాలనో, స్వస్థపరిస్తే దేవుడు నాకు లేదా విడుదల అనుగ్రహించాడనో, ఈ విధమైనటువంటి వాటికి ఆశించి మరి రక్షణ పొందుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. అందుకనే అటువంటి వారిలో చాలామంది అలాంటివన్నీ రక్షణ పొందడానికి ఇన్ ఆర్డర్ టు సీ, టు బిలీవ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారిని నమ్మటానికో, లేదా ఆయన దేవుడని తెలుసుకోవటానికో, లేదంటే ఆయన కొరకు జీవితాన్ని సమర్పించుకోవడానికి, దట్ కెన్ బి అవర్ ఫస్ట్ స్టెప్ టు సాల్వేషన్. మన రక్షణ పొందడానికి అదేం కావచ్చు? మొదటి మెట్టు కావచ్చు. కానీ అదే మన రక్షణ అనుకోవటం అనేటువంటి స్థితిలో ఈరోజు అందరూ మిగిలిపోతున్నారు. అందుకని ఏంటండి, దేవుడు మేలు చేస్తే దేవుడు, లేదంటే ఏంటండి, దేవుడిని తిరస్కరించి, దేవుడిని దూషించి, ఈవెన్ దేవుని నుంచి తొలగిపోయేటువంటి వారు కూడా చాలామంది మనం చూస్తున్నాం. ఎందుకంటే వీరందరూ ఏంటండి, మరి అనేకులు ఈవిని చూసి, అంటే లోక సంబంధమైన వాటి కొరకు రక్షణ పొందుతున్నారు. కానీ రక్షణ అనేటువంటిది ఏంటండి, యేసుక్రీస్తు వారానికి పాప క్షమాపణ కొరకు, నిత్య జీవము కొరకు మనము రక్షణ పొందాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లుగా. అంతేగాని ఐశ్వర్యాలు, లేదంటే ఇంకేయో స్వస్థతలు, విడుదలలు పొందుకోవడానికి కాదు. ఓకే, దేర్ ఆర్ పీపుల్ హూ డైడ్ ఇన్ దేర్ సిక్నెసెస్. ఓకే, వారి యొక్క పరిస్థితుల్లో అలాగే చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఓకే, బట్ ఇన్ ఎవ్రీథింగ్ వి సీ, ప్రతి దాంట్లో ఏంటండి, దేవుని నామానికి మహిమ కదా. వి సీ ద డిసైపుల్స్. ఓకే, యేసుక్రీస్తు యొక్క శిష్యులను మనం చూస్తాం. వారు ఎలా చనిపోయారు? సాధారణంగా చనిపోయారా? వాళ్ళు సాధారణంగా చనిపోలేదు. ఓకే, మరి పేతురుని తలక్రిందులుగా సిలువేశారు. అలాగే తోమాని మరి భారతదేశంలోనే మరి పొడిచి చంపారు. అలాగే ఇంకా మిగతా శిష్యులను కూడా మరి చూస్తే అనేక రకాలుగా వారు ఏం చేయబడ్డారు? చంపబడినట్లుగా మరి మనం చూస్తున్నాం. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు గో అండ్ వీ హ్యావ్ టు ఎండ్యూర్ దోస్ థింగ్స్. వాటి గుండా మనం వెళ్ళి వాటిని మనం సహించాలి. మనం వాటిని మరి జయించవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకనే విశ్వాసానికి కావాల్సింది ఏంటంటే మరి నిరీక్షణ అనేటువంటిది, ఎదురు చూడటం అనేటువంటిది మనకు అవసరమై ఉన్నది. సో ఫోకస్, మన దృష్టి ఏంటండి, వస్తువుల మీద కాదు, లేదా మన అవసరతల మీద కాదు. మన ఫోకస్ యేసుక్రీస్తు మీద ఉండాలి. అందుకనే మరి దాన్ని మనం క్లియర్గా, అంటే ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ యువర్ సిచ్యువేషన్, నీ పరిస్థితిని నువ్వు జయించాలంటే నీకు అది ఎలాగుండాలంటే మరి మన దృష్టి యేసుక్రీస్తు వారి మీదే మన దృష్టి ఉండాలి. పరిస్థితి మీద మన దృష్టి వెళ్ళకూడదు అనంటే నీ పరిస్థితికి మధ్యలో యేసుక్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉండాలండి? నీకు నీ పరిస్థితికి మధ్యలో యేసుక్రీస్తు వారు ఉండాలి. అదే నీకు యేసుక్రీస్తు వారికి మధ్యలో నీ పరిస్థితి వచ్చిందనుకోండి, నీ సమస్య వచ్చిందనుకో, లేకపోతే నీ అవసరత వచ్చిందనుకో, నీకు పద్దాకా నీ కళ్ళు తెరిస్తే ఏం కనపడుతూ ఉంటుంది? నీ సమస్య, నీ అవసరత, నీ పరిస్థితే నీకు కనపడుతూ ఉంటుంది. అమ్మో ఈ పరిస్థితి, లేదా ఈ సమస్య, లేదా ఈ అవసరత ప్రభా అని చెప్పి అక్కడి నుంచి మనం ప్రభువుని పిలుస్తాం. కానీ మన స్వరము ప్రభు దగ్గరికి వెళ్తుందో లేదో అనేటువంటి డైలమాలో మనం ఉండిపోయి ఈ కార్యం జరగదా అనే ఆలోచనలో మనం పడిపోయి అవిశ్వాసమునకు మనము తావు ఇచ్చేస్తాము. అవిశ్వాసము మనలోనికి ప్రవేశించి దేవుని కార్యాన్ని చూడలేకుండా చేస్తుంది. ఓకే, అందుకని ఏం చేయాలండి? వీ షుడ్ నాట్ కీప్ అవర్ ప్రాబ్లమ్ ఆర్ ద థింగ్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిట్వీన్ అస్, అంటే యేసుక్రీస్తు మనకు మధ్యలో ఆ సమస్యను, ఆ అవసరతను, లేదా మనం దేని కొరకు విశ్వాసం ఉంచుతున్నామో అది పెట్టుకోకూడదు. అది ఎప్పుడూ ఎక్కడ ఉండాలి? వెనకాలే ఉండాలి. ఓకే, మన సమస్య అనేటువంటిది వీ షుడ్ నాట్ సీ, మన సమస్యను ఏం చేయకూడదు? చూడకూడదు కదా. పేతురు మరి యేసుక్రీస్తు వారు మనం పోయిన వారం కూడా ధ్యానించుకున్నాం. వెన్ పీటర్ ఆస్క్డ్ జీసస్ దట్ హీ ఆల్సో మస్ట్ బి అలౌడ్ టు వాక్ ఆన్ వాటర్, నేను కూడా నీళ్ళ మీద నడువునట్లు నాకు కూడా అనుమతి ఇమ్మని పేతురు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారు రమ్మన్నప్పుడు పేతురు నావులో నుంచి దిగి అట్లా కాలు పెట్టి ఇట్ట చూస్తున్నాడా?
I think that he did not even see, he did not even look at the sea. సముద్రం వైపు కానీ లేకపోతే తన అడుగు ఎక్కడ వేస్తున్నాడో కూడా చూడాల. హిస్ ఐస్ ఆర్ టోటల్లీ ఆన్ జీసస్ క్రైస్ట్. ఆయన కళ్ళంతా ఎక్కడ ఉన్నాయి? యేసుక్రీస్తు మీద ఉన్నది. అదే అడిగేసినప్పుడు ఆ సముద్రం వైపు చూసుకుంటూ అడిగేసి ఉంటే అమ్మో మునిగిపోతానేమో అమ్మో అని చెప్పేసి అడుగు ఇట్ట పెట్టి తీసేయడం, అనుమానంగా దిగేవాడు కదా. కానీ పేతురికి ముందు అనుమానం లేదు. యాజ్ ద మూమెంట్ హీ హర్డ్ జీసస్ సెయింగ్, పర్మిటింగ్ హిమ్ టు వాక్ ఆన్ ద వాటర్, యేసుక్రీస్తు వారు నేల మీద నడవడానికి ఆయనకు అనుమతి ఇవ్వగానే వెంటనే ఆయన ఏం చేశాడు? టక్కన అసలే దుడుకు. పేతురు అంటే ఏంటండి? దుడుకు పేతురు అని పేరు. ఓకే, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, యేసుక్రీస్తు వారు ఏదన్నా పని చెప్పడానికి ఆ మాట ఆయన నోట్లో నుంచి రాకముందే దాన్ని చేసేయడానికి సగం దూరం పరిగెత్తేస్తాడండి పేతురు. అంత స్పీడ్గా ఉంటాడు అన్నమాట పేతురు. ఏంటండి, అది ఏం చేయాలో ఇంకా చెప్పలేదు, కానీ దాన్ని చేసేయడానికి ఆల్రెడీ సగం దూరం వెళ్ళిపోతాడంట పేతురు. ఓకే, సో అలాంటి అంత యాక్టివ్గా అంత దుడుకుతనంతో ఉంటాడు పేతురు. ఓకే, మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు వాక్ అనగానే సముద్రానికి చూసినట్టు టక్కన ఏం చేసినాడు? నావలోంచి దిగి నేల మీద నడుచుకుంటూ వచ్చేసేసాడు. అంటే he did not look at the situation in which he is when he heard Jesus, when he got the permission of Jesus Christ. యేసుక్రీస్తు వారు ఆయన నడవమని అనుమతించినప్పుడు ఆయన ఉన్న పరిస్థితిని, ఆయన ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని ఆయన చూడలేదు. టక్కున నావలో నుంచి దిగి అబ్బా వచ్చింది నా పర్మిషన్, దేవుడు నడవమన్నాడు, యేసుక్రీస్తు వారు నడవమన్నాడు అని చెప్పి టక్కున దిగిపోయి సముద్రం మీద నడిచాడు. కానీ కొంచెం దూరం వచ్చినాక అప్పుడు దృష్టి ఏమైందండి? పేతురు దృష్టి యేసుక్రీస్తు మీద నుంచి ఎక్కడికి మళ్ళింది? పరిస్థితికి మీదకి మళ్ళేసరికి ఎప్పుడైతే నీ దృష్టి, ఇఫ్ యువర్ ఫోకస్, నీ ఫోకస్ అనేటువంటిది విశ్వాసం నా కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు మీద నుంచి ఎప్పుడైతే నీ దృష్టి నీ పరిస్థితి మీదకి తిరిగిద్దో వెంటనే ఏంటంటే ఇంకా టైం కూడా పట్టదు కదా. అక్కడ కొంతమంది అనుకుంటారు పేతురు మెల్లిమెల్లిగా మెట్లు దిగుతున్నట్టు కొంచెం మునిగాడా సముద్రంలోకి? ఎవరైనా నీళ్ళలో అలా మునుగుతారా? మెట్లు దిగినట్టు మునుగుతారా? కొంచెం శీల మండలం నుంచి మోకాళ్ళ నుంచి నడుము లోతుకి అలా మెల్లిగా మీకు మునిగాడా? నీళ్ళలేండి దబ్బని మునిగిపోతారు. ఓకే, కాకపోతే ఇంకా పేతురు ఈతగాడు కాబట్టి ఏంటండి ఖచ్చితంగా ఏంటి పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి ఉండడం, ఈత కొట్టుతూ ఉండుంటాడు. ఎందుకంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం, మరి అక్కడ చేపలు పడకపోతే యేసుక్రీస్తు వారు వచ్చి నావను లోతునకు పోనిచ్చి వలలు వేయండి అన్నప్పుడు అక్కడ వల వేయటము, యేసుక్రీస్తు చెప్పినట్టుగా వల వేయటము, చేపలు పట్టిన తర్వాత పేతురు యేసుక్రీస్తు అని తెలుసుకొని దూకి ఈదుకుంటా ఒడ్డుకు వచ్చేస్తాడు. ఓకే, సో హీ మైట్ హ్యావ్ నాట్ కంప్లీట్లీ డ్రౌన్డ్, బట్ ఆయన ఏంటండి మునిగిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు వైపు మరలా చూస్తే యేసుక్రీస్తు వారు ఆయన లేపి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి, సందేహం ఏమొచ్చిందంట? మునిగిపోవడానికి కారణం ఏంటండి? సందేహం వచ్చింది. సందేహం ఎప్పుడొచ్చిందండి? యేసుక్రీస్తుని చూసినంత వరకు ఆయనకు సందేహము లేనే లేదు. అసలు ఆయనకి నేల మీద నడుస్తున్నాను అనేటువంటి ఆలోచన కూడా, అది సముద్రం అని ఆ తుఫాను మధ్యలో ఆయన ఉన్నాడనేటువంటి ఆలోచన కూడా లేదు. కానీ ఎప్పుడైతే దాన్ని చూశాడో అప్పుడేమొచ్చిందండి? సందేహం వచ్చింది. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఫోకస్ ఆన్ జీసస్, నీ యేసుక్రీస్తు మీద నీ దృష్టి నిలిపినంత వరకు నీ జీవితంలో నీవు పొందుకునేటువంటి వాటి విషయంలో నీకు ఏ విధమైనటువంటి సందేహము ఉండదు, ఏ విధమైనటువంటి అనుమానము ఉండదు కదా. ఐ వండర్ అట్ ద ఫెయిత్ ఆఫ్ మేరీ. యేసు తల్లి అయిన మరి యొక్క విశ్వాసంలో నేను చాలా ఆశ్చర్యపడతాను. ఎందుకంటే ఆయన John chapter 2 యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఓకే, అక్కడ పెళ్లి విందులో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఓకే, కొన్నిసార్లు మరి మనం చూస్తాం, వీ హ్యావ్ టు ఫేస్ సమ్ ఇన్సల్ట్. మరి కొన్నిసార్లు మనకు మరి కొంచెం ఇన్సల్ట్ కూడా మనకు ఎదురవ్వచ్చేమో. ఓకే, ఈ విశ్వాస సంబంధం దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో కొన్నిసార్లు మనల్ని మరి ఎవరైనా ఇన్సల్ట్ చేయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ మరి మనం చూస్తే ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయేసరికి మరియమ్మ పరిగెత్తుకుంటే యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి అంటుంది, ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది, ఏదన్నా చెయ్యి అని చెప్పేసి యేసుక్రీస్తును అడిగినట్లుగా మరి మనం చూస్తున్నాం. ఓకే, అప్పుడు ఏంటండి, అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఏమంటాడు? అలాగేనమ్మా అని అనలేదు. ఏమంటున్నాడు? అమ్మా నాతో నీకేం పని?
నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అని చెప్పేసేసి ఆమెను ఒక మాటలో అనేసేసినప్పుడు మరియమ్మ మరి తలదించుకొని అవమానంతో వెళ్ళిపోయిందా? ఏంటి నేను చెప్తే నా మాట వినుకోకుండా నన్ను అవమానపరిచడానికి వెళ్ళిపోయిందా? జనరల్గా చేయాల్సిందేంటి అది చేయాలి. లేదంటే ఏంటి నేను చెప్తే నా మాట వినవా నువ్వు అని చెప్పేసేసి పోనీ ఎదురు మాట్లాడాలి. అవి ఏం చేయలేదు. కానీ ఆమె అక్కడ ఒక గొప్ప పని చేసింది. ఏంటో తెలుసా అండి? ఏమంటుంది? ఆ మౌనంగా వెళ్ళిపోలా, అక్కడ ఉన్న పనివారిని పిలిచింది. ఎస్, జీసస్ రిప్లై వాజ్ నో. యేసుక్రీస్తు వారి రిప్లై ఏంటి? నో అన్నట్టుగానే ఇచ్చాడు. నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని నో అన్నట్టుగానే ఇచ్చాడు. కానీ మరియమ్మ ఏం చేసిందండి? ఆ వారిని, అక్కడున్న పని వారిని పిలిచి అంటది, ఆయన మీతో చెప్పినట్లుగా చేయండి. ఏంటది? హర్ ఫెయిత్ దో షీ హర్డ్ నో యాజ్ అన్ ఆన్సర్. నో అనేటువంటి ఆన్సర్ నో అన్నట్టుగా వచ్చినా కూడా, అంటే అర్థం ఏంటి? నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదంటే అర్థం ఏంటి? నేను చెయ్యను, ఇప్పుడే చెయ్యను నేను అనే మాటే అక్కడ మనకు అర్థం అవుతుంది. ఓకే, అయినా కూడా మరియమ్మ ఏమంటుంది? అక్కడ ఉన్న పనివారిని పిలిచి ఆయన మీతో చెప్పినట్టు చేయడం అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏంటండి? తప్పకుండా చేయవలసి వచ్చింది. ఏం చేసిందండి? ఏం జరిగింది అక్కడ? యేసుక్రీస్తు వాళ్ళని పంపించేలా. ఓకే, ఆ పనివారు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా ఏం చేయమంటారని అడిగి ఉండవచ్చు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఏంటండి? హీ వాజ్ ప్లీజ్. ఆయన చాలా సంతోషపడి ఉండవచ్చు. ఓకే, నేను ఇలాగన్నా కూడా మరి నా తల్లి ఏం చేసింది? నా మీద నమ్మకం ఉంచిందని చెప్పేసేసి ఆయన అంటున్నాడు, ఆ బాణల్లో, ఆ రాతి బాణల్లో నీళ్ళతో నింపమని చెప్పి, వారు చూడండి నీళ్ళతో నింపమంటే అసలు పని చేసేవాడు ఎట్ట చేస్తాడు? కరెక్ట్గా చేస్తాడా? ఏ పనైనా ఎంత తొందరగా ముగిద్దామా, లేకపోతే పైన చేసేసేసి తప్పించుకోవడం వాళ్ళని ఎక్కువ మంది మనం చూస్తాం. కానీ అక్కడ ఉన్నవారు అందరూ ఏం చేశారంట? నింపమంటే మామూలుగా కాదు, అంచుల మట్టుకు నింపారంట నీళ్ళు. ఓకే, సో అక్కడ అంతా మనకు కనపడేది ఏంటంటే విశ్వాసమే కనపడదు. ఆ పనులు కూడా చూడండి, తీసుకెళ్ళి వడ్డించమంటే ఏంటంటే నీళ్ళు తీసుకెళ్ళి వడ్డించమంటారేంటి? అక్కడ అడిగింది ద్రాక్షారసం కదా అని అడిగారా? వాళ్ళు కూడా ఏం చేశారు? ఆయన చెప్పిన మాట, ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా చేయమని, ఆయన మీతో చెప్పినట్టుగా ఏంటి మరియా ఏమని చెప్పింది? ఆయన మీతో చెప్పినట్లుగా చేయండి అని చెప్పింది. సో వాళ్ళని యేసుక్రీస్తు ఆ నీళ్ళు తీసుకెళ్ళి వడ్డించమంటే, పోయమంటే వాళ్ళు తీసుకెళ్ళి పోసేస్తున్నారు. ఆ పోసేస్తుంటే అది నీళ్ళు ఏమైపోయినాయండి? అందుకే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చానో. ముంచడానికి ఏం ముంచుతున్నారు? ద్రాక్షరసం ముంచట్లేదు. బాణల్లో ఏమి లేదు, ద్రాక్షరసం లేదు. ముంచిన ప్రతిసారి నీళ్ళే ముంచుతున్నారు. ఫస్ట్ జగ్గు ముంచంగానే ఎలాగైతే యాజకుల పాదాలు యోర్దాను నీళ్ళను తాకిన వెంటనే యోర్దాను పాయలైపోయినట్లు ఈ మొదటి జగ్గు నీళ్ళను తాకంగానే ఆ బాణలో ఉన్నదంతా ద్రాక్షరసం అయిపోయి ఉంటే బాగుండేది. కానీ అలా కావాలా? ఏమవుతుందండి? ముంచిన ప్రతిసారి ఏం ముంచుతున్నారు? నీళ్ళనే ముంచుతున్నారు. ముంచి వాళ్ళేం తీసుకెళ్ళి ద్రాక్షరసం ఎక్కడ వచ్చిందో ఆ నీళ్ళలో ముంచి తీసుకెళ్ళిన పరిచారకులకే తెలుసును, కానీ మరి ఎవ్వరికీ తెలియదు. వాళ్ళకు కూడా ఏం తెలుసు? నీళ్ళు మనం నింపింది. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? దానిని ద్రాక్షరసంగా మార్చాడు. సో అది ఎవరికి తెలుసు? వారికి తెలుసు. వారు నీళ్ళనే తీసుకెళ్తున్నారు, ద్రాక్షరసంగా మారిపోతుంది. విశ్వాసము, దే ఒబేడ్, వారు ఆయన మాటకు మరి ఆ విధంగా చేసినట్లుగా. సో ఈ విధంగా మరి మనం చూసినట్లయితే మరి అక్కడ మరియా ఆ విధంగా విశ్వాసం ఆమె కనపడి, అలాగే కానాను స్త్రీ విషయంలో కూడా మరి మనం చూస్తున్నాం. ఆమె వినింది, యేసుక్రీస్తు గారి వారి గురించి వినింది. ఆయన ఆ యొక్క ప్రాంతంలో వెళ్తున్నప్పుడు గబగబా వచ్చి ఇంకా ఆయన వెంటబట్టడం మొదలెట్టింది. అయ్యా నా కుమార్తెను బాగు చేయి, అయ్యా నా కుమార్తెను బాగు చేయి, అయ్యా నా కుమార్తెను బాగు చేయమని చెప్పి వదలక ఆమె ఆయనను పట్టుకొని ఆయన వెనకాల ఆయన వెంబడిస్తూనే వచ్చింది. ఆమె పాపం శిష్యులేమో చూసి ఆశ్చర్యపడుతున్నారు, వీళ్ళు ఇదేంట్రా యేసుక్రీస్తు వారు ఏమితోటి ఒక్క మాట అయినా పలకట్లేదు, ఏమీ చెప్పట్లేదు, ఏంటి సంగతి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంతో ఉన్నారు. ఉండి వాళ్ళకే విసుకొచ్చి ఆమె వస్తుంది కదా, ఏదో అడుగుతుంది కదా, ఆ విషయంలో ఆమెకు సహాయం చేయమని చెప్పి వాళ్ళు అడిగితే యేసుక్రీస్తు అన్నాడు, నేను నశించిన ఇశ్రాయేలీయుల వద్దకే వచ్చాను. Okay, it seemed as if he has
నథింగ్ టు డూ విత్ హర్. ఆమెతో అసలు ఏమీ నాకు తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు ఆ యేసుక్రీస్తు వారు. ఎలా వెళ్ళిపోతున్నారండి? నాకు తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అలాగే మరి ఆమె అయినా కూడా ఆమె ఆయనను వెంబడించింది. ఎందుకంటే హర్ ఫోకస్ వాజ్ ఆన్ జీసస్. ఆమె ఫోకస్ దేని మీద ఉందండి? యేసుక్రీస్తు వారి మీద. ఎస్, మై జీసస్ కెన్ డెలివర్ మీ. నా యేసుక్రీస్తు ఏం చేయగలడు? నా కుమార్తెను బాగు చేయగలడు, నాకు విడుదలను ఇవ్వగలడు, ఇన్నేళ్ళ నా శ్రమ నుంచి నాకు ఇది చేయగలడు. అలాగే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా ఆ వారి కాళ్ళ మధ్యలో నుండి ఆమె వెళ్ళిందంట. ఎలా వెళ్ళిందండి? నుంచొని నడుచుకుంటూ వెళ్ళేంత ధైర్యం ఆమెకు లేదు. ఎందుకంటే ఆమెను చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఆమె సమాజంలోనికి రాకూడదు కాబట్టి, ఆమె కనపడితే వాళ్ళు ఊరుకోరు కాబట్టి వారి దాక్కొని కాళ్ళ సందుల్లో నుండి ఆమె మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళిందంట. ఎంతోమంది డొక్కలో తన్నుంటారు, లేదా చేతులు తొక్కుంటారు, కాళ్ళు తొక్కుంటారు, లేదంటే ఎంత శ్రమ అనిపించిందో మనకు తెలియదు. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా నిలబడి మాత్రం ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేదు. అలాగని దూరంగా ఉండి యేసయ్యా నన్ను కనికరించమని కేక కూడా వేయలేదు. ఎందుకంటే ఆమె పరిస్థితి జనాల్లోనికి రాలేనటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితి ఆమె? ఎందుకంటే రక్తస్రావం అనేటువంటి రోగంతో బాధపడుతున్నది కాబట్టి షీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ పబ్లిక్. సమాజంలోనికి, జనాల్లోనికి ఆమెకు అనుమతి లేదు. అలాగని చెప్పి ఆమె ఏంటి? ఆమె అవకాశాన్ని పోగొట్టుకోదలుచుకోవాలా. అందుకని ఆమె ఆ కాళ్ళ సందుల్లో నుంచి ఎవరు తొక్కినా, చేతులు నలిగినా, కాళ్ళు తొక్కినా, కాళ్ళతో తన్నినా అవన్నీ ఆమె ఎందుకు పట్టించుకోలేదండి? ఎందుకంటే ఆమె దృష్టి ఎవరి మీద ఉంది? యేసుక్రీస్తు మీద ఉన్నది. ఆమె దృష్టి ఎవరి మీద ఉన్నది? యేసుక్రీస్తు మీద ఉన్నది. కాబట్టి నన్ను ఎవరు తొక్కారో, లేదా ఎవరు తన్నారో, లేదా ఎవరు తోశారో, లేదా ఏంటి అనేటువంటిది ఏం ఆలోచించలా. అలాగే బయలుదేరేటప్పుడు కూడా అమ్మో వీళ్ళ మధ్యలో నేను వెళ్ళగలను లేదో, లేదా ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాంలే అన్నట్టుగా అనుకోలేదు. ఏం చేసిందండి? షీ డిడ్ నాట్. ఆమె ఆ పరిస్థితిని ఎందుకు పట్టించుకోలేదురా అనంటే ఆమె దృష్టి ఎవరి మీద ఉందండి? యేసుక్రీస్తు మీద ఉంది. ఆమె దృష్టి ఎవరి మీద ఉంది? విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు మీద ఆమె దృష్టి ఉంది. కాబట్టి షీ డెంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఏది పట్టించుకోలేదు. నాకు దెబ్బలు తగులుతాయనో, లేదంటే ఏదో నా చేతులు తొక్కేస్తారనో, లేదంటే ఎవరన్నా చూస్తే పొరపాటున ఈ ఎవడరా కాళ్ళకు తగులుతుందని చూసి నన్ను చూసి మళ్ళీ నన్ను ఏమన్నా అంటారో, లేదంటే తంతారో, లేదంటే ఏం చేస్తారో అని ఏది ఆమె ఆలోచించలా. ఎందుకు ఆలోచించలేదంటే ఆమె పరిస్థితి, ఆమె దృష్టి ఏంటండి? జనాల మీద, ఆ సమస్య ఆటంకాల మీద లేదు, అడ్డుబండల మీద లేదు. ఆమె దృష్టి అంతా యేసుక్రీస్తు మీద ఉంది. అండ్ దట్ మేడ్ హర్. ఓకే, అదేం చేసిందండి? నేను ఇది చెప్పట్లే ఆమె కాళ్ళు తొక్కారు, ఆమెను తన్నారు అని నేను చెప్పట్లేదు. అవన్నీ అక్కడ వాక్యంలో రాయబడలేదు. కానీ అటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఆమె లెక్క చేయలేదు. అంటే ఎందుకు లెక్క చేయలేదు రా అంటే ఆమె దృష్టి ఎవరి మీద ఉందండి? యేసుక్రీస్తు మీద ఉంది. అలాగే నీ దృష్టి, నీ ఫోకస్, ఓకే, యూ విల్ రిసీవ్ యువర్ మిరాకిల్. నీ అద్భుతాన్ని నీవు పొందుతావు. ఎప్పుడు పొందుతావు? when your eyes or when your focus was on Jesus. నీ యొక్క దృష్టి, నీ యొక్క చూపు యేసుక్రీస్తు మీద ఉంటే నీవు ఖచ్చితంగా నీ యొక్క అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు కదా. దేవుని కార్యాలు ఎలాగుంటాయండి? ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఓకే, ఇది యెహోవా వలన జరిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అంటున్నాడు. అద్భుతము, ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు. అద్భుతములు చేయి దేవుడు అని చెప్పి ఆయనకు పేరు పెట్టి పిలిచినట్లుగా చూస్తున్నాం. అది మనకు అద్భుతమే. ఎందుకంటే ఇది మనుషుల వలన అయ్యేటువంటిది కాదు. కాబట్టి మన యొక్క గురి, మన యొక్క దృష్టి మనం యేసుక్రీస్తు మీద మనం ఉంచాలి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఫెయిత్, విశ్వాస విషయంలోనే కాదు, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితం, ఈ లోకంలో మనం జీవించే ఈ జీవితం కూడా మెనీ టైమ్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ నాట్ నోయింగ్ వెదర్ వీ షుడ్ డూ దిస్ ఆర్ నాట్. ఇది మనం చేయొచ్చా చేయకూడదు అనేటువంటి కన్ఫ్యూషన్లో ఉండి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో అనేక మందిని మనం సలహాలు అడుగుతాం. ఓకే, అలాగే ఈ సలహాలు అడిగే విషయంలో కూడా ఒక విచిత్రం ఉంది. ఏంటో తెలుసా? ఈ సలహాలు అడిగే విషయంలో విచిత్రం ఏంటంటే ఫస్ట్ పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. పాస్టర్ గారు మరి ఇలాగ చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా అని అంటే పాస్టర్ గారు అమ్మ చేయకూడదు అని అన్నాడు అనుకోండి. అప్పుడేం చేస్తారు? అమ్మో చేయకూడదు అన్నారు పాస్టర్ గారు, నేను చేయనని మానుకోరు. ఇంకోటి దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఆయన్ని అడుగుతారు,
అయ్యగారు ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది చేయొచ్చా చేయకూడదంటే ఆయన కూడా చేయకూడదమ్మా అన్నాడు అనుకో, అప్పుడు ఇంకొక పాస్టర్ గారు, ఈసారి పాస్టర్ గారులు అయితే సరిగ్గా చెప్పట్లేదురా ఏంటండి, పాస్టర్ గారులు సరిగ్గా చెప్పట్లేదు, వాళ్ళకేం తెలుసులే, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటారు అని ఒకళ్ళు అన్నారు నాదట ఆ మాట. మీకేం తెలుసు పాస్టర్ గారు, మీరు ఎప్పుడు ప్రార్థన అంటారు అని అన్నారు. ఓకే, సో అందుకనే పాస్టర్ గారు కాదు, ఈసారి సంఘ పెద్దలను అడుగుతాను, సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళిందంట. ఓకే, ఇట్లాగా ఒక అందరి దగ్గర ఒపీనియన్ తెలుసుకుందాం అని చెప్పేసి అని అడిగినట్టుగా అందరిని అయ్యా చేయొచ్చా చేయకూడదా అని అంటే ఇట్లాగా అడుగుతున్న క్రమంలో ఎవడో ఒకటి చెప్పాడంటే చెయ్యొచ్చమ్మా, ఏం కాదు, ఏం పర్వాలేదు అన్నాడంట. అప్పుడు ఏమి ప్రాణం లేచి వచ్చిందంట. అంటే ఇప్పుడు ఏమి ఎంక్వైరీ చేసింది దేనికోసం? చెయ్యొచ్చు అనే మాట ఏమికి రావాలి. ఎవరో ఒకరు ఏం చేయాలి, చెయ్యొచ్చు అని చెప్తే చేసేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయిపోయింది. కానీ అందరూ ఏం చెప్తున్నారు, చేయకూడదని చెప్తున్నారు. కానీ చివరికి అందుకని అందరిని 10 మందినో 15 మందినో లేకపోతే 5గురునో 6గురు అడిగింది, వీళ్ళలో ఎవడో ఒక్కడు చేయొచ్చు అన్నాడు. చేయొచ్చు అనేసరికి ఏంటి, ఎస్ ఇంకంతే చేసేస్తాం. ఓకే, అందుకని మన విశ్వాస జీవితం ఏంటండి, మీ విశ్వాసం మనిషి జ్ఞానమును ఏం చేసుకోకూడదు, ఆధారం చేసుకోకూడదు. ఓకే, దేవుని అందుకని ఏదన్నా ఇలాంటి సమస్యలో ఉన్నప్పుడు, ఇలాంటి డైలమాలు అమ్మో ఏం చేయాలి నేను అన్నప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ జీసస్. ఎవరి మీద దృష్టి పెట్టాలండి? యేసుక్రీస్తుని మీద దృష్టి పెట్టు. యేసుక్రీస్తు అయితే ఏం చేసేవాడు, ఏం ఆలోచించాలి? ఇదే పరిస్థితిలో యేసుక్రీస్తు ఉంటే చేసేవాడా లేదంటే చేయకుండా మానేసేవాడా అని ఆలోచిస్తే దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్. ఎందుకంటే యేసుక్రీస్తు విషయంలో నువ్వేం చేయలేవు, రాజీ పడలేవు. యేసుక్రీస్తు విషయంలో అండి, భక్తుల విషయంలో రాజీ పడొచ్చా? ఆయన చేయలేదా, ఈయన చేయలేదా, వాళ్ళు చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చిందా అనే విధంగా మనం ఆలోచించి చేసేస్తాం. కానీ అదే యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఆయన చెయ్యడు. వి నో దట్ వెరీ వెల్, అది మనకు చాలా బాగా తెలుసు. అందుకనే ఆయననే మనం వెంబడించాలి. మన దృష్టి ఏంటండి, ఆత్మ సంబంధం ఏ విషయంలో అయినా సరే ఆయన మీదే మన దృష్టి నిలపాలి. ఆయననే మనము మన మాదిరిగా చేసుకొని మరి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే వీ షుడ్ నాట్ లుక్ అట్ ద సిట్యువేషన్. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్. ఒక మంచి ఎగ్జాంపుల్ నేను మీకు తెలియపరుస్తాను. ఓకే, నౌ లెట్ us, ఓకే, బికాస్ వీఆర్ ఫ్లెష్. యేసుక్రీస్తు వారు అన్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమై ఉన్నది, బలహీనమై ఉన్నది. ఓకే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమై ఉన్నది. అలాగే మనం ఎందుకు బాధపడుతున్నాం? వెన్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, దేవుడు చాలా శక్తిమంతుడు అయినప్పుడు, దేవుడు మరి ఏవైనా చేయగలవాడైనప్పుడు మరి మనకు ఎందుకు బాధ కలుగుతుంది, మన పరిస్థితిలో ఎందుకు మనం డిస్టర్బ్ అవుతున్నాం అనంటే నేను చెప్పాను కదా, మన దృష్టి దేని మీద ఉంది, పరిస్థితి మీద ఉంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు వారే స్వయంగా, ఎవరండి? స్వయంగా యేసుక్రీస్తు వారినే మనం తీసుకుందాం. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హిస్ బిట్రయల్, ఆయన అప్పగింపబడబోతున్నటువంటి ఆ సమయములో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ గెత్సేమనే తోటలోనికి వచ్చిన తర్వాత ఆ శిష్యులతో అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణములో కృంగి ఉన్నది. అప్పుడు వరకు అన్నాడు, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్, మీ హృదయములను కలవరపడనీయకడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచిడి అని చెప్పి ఆయన శిష్యులకు తెలియపరిచాడు. అలాగే అనేక సార్లు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారని చెప్పి ప్రశ్నించారు. కానీ ఈ సమయం వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మై హార్ట్ ఈస్ ట్రబుల్డ్, నా హృదయం ఏంటండి, కలవరపడుచున్నది అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారే అంటున్నాడు, మై హార్ట్ ఈస్ ట్రబుల్డ్, నా హృదయం కలవరపడుచున్నది అంటున్నాడు. అలాగే గెత్సేమనే తోటలో అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, మై సోల్ ఈజ్ ఎక్సీడింగ్ సారోఫుల్ ఈవెన్ అంటు డెత్. ఎందుకని? అక్కడ కూడా యేసుక్రీస్తు వారికి ఏం కనబడుతుందండి? ఏం కనబడుతుంది యేసుక్రీస్తు వారికి? ఆయన పరిస్థితి కనబడుతుంది. ఏం కనబడుతుందండి? ఓ ఈరోజు నన్ను అప్పగిస్తారు, ఇదిగో నన్ను తీసుకుని ఇలా కొడతారు, లేదంటే ఇలా శిక్షిస్తారు, ఇలా సిలివేస్తారు. సో ఆయన పొందబోయే శ్రమ ఆయనకు కనబడుతుంది. అందుకనే ఆయన ప్రాణం కృంగిపోయింది. అంటే యేసుక్రీస్తు వారైనా ఏంటండి, వెన్ యూ లుక్ ఎట్ యువర్ సిచ్యువేషన్, నీ పరిస్థితి నువ్వు చూస్తే నువ్వు కృంగిపోతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు?
యేసుక్రీస్తు వారే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఆయన తర్వాత మరి ఆ విధంగా కృంగిపోయినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుని దూత ఆయన వచ్చి ఆయన్ని బలపరిచింది. అప్పుడు ఆయన లేచి పదండి వెళ్దాం, మనల్ని పట్టుకునేవాడు వచ్చేసాడని చెప్పేసి శిష్యులు, నిద్రపోతున్న శిష్యులని లేపి అప్పటి వరకు వచ్చి ఏం చేశాడు, నాతో ఒక గడి అయినా మెలుకోకుండా నా కోసం ప్రార్థన చేయలేరా అని అడిగాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు ఎవరన్నా అడిగారా నా కోసం ప్రార్థన చేయండి అని? ఎందుకు అడుగుతున్నాడంటే అక్కడ ఆయనకి కనబడుతుందండి, ఆ శిలువ శ్రమలు కనపడుతున్నాయి, ఆ పరిస్థితి కనబడుతుంది, ఆయన పొందబో శ్రమ ఆయనకు కనబడుతుంది. కాబట్టి హీ వాజ్ డిస్టర్బ్డ్, ఆయన కలవరపడ్డాడు, హీ వాజ్ ట్రబుల్డ్. అందుకని ఆయన ప్రార్థన చేశాడు. దేవుని దూత వచ్చి ఆయన బలపరిచింది. లెగిసి తను తాను ఏం చేసుకున్నాడు, అప్పగించుకున్నాడు. కాబట్టి ఎందుకని ఆ తర్వాత హీ ఫోకస్ ఆన్ ద వన్ హూ ఈజ్ విత్ హిమ్, ఆయనతో ఉన్నటువంటి ఆ దేవుని మీద ఆయన దృష్టి నిలిపాడు. వెంటనే వచ్చి ఏం చేశాడు, వాళ్ళకి యేసుక్రీస్తే ఎదురెళ్ళాడు. వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారని. ఆయన వాళ్ళని అడిగే తను తాను ఏం చేశాడు, వారికి అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఏంటండి, ఫోకస్ ఆన్ జీసస్, నాట్ ఆన్ యువర్ నీడ్స్ ఆర్ సిచ్యువేషన్స్. నీ పరిస్థితుల్లో నీ అవసరతల మీద కాదు నీ దృష్టి ఎవరి మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. దేవునిగా మనము ఆరాధించాలి. అంతేగాని మన అవసరతలు తీరుస్తాడేనో, మన సమస్యలు తీరుస్తాడేనో, లేదంటే అదనో ఇదనో కాదు. ఓకే, అవర్ ఐస్ మస్ట్ బి ఆన్ జీసస్, లుకింగ్ అన్ టు హిమ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయన మన విశ్వాసం కర్త కొనసాగించేవాడైన ఆయన వైపు మనం చూస్తూ ఏం చేయాలండి, మనము మన ఆత్మీయ జీవితంలో పరిగెత్తవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి లెట్ us ఫోకస్ ఆన్ జీసస్. యేసుక్రీస్తు వారి మీద మన దృష్టి నిలిపి ఆయనలో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనలను బలపరచునుగాక. హల్లెలూయా.